హలో సార్, దిస్ ఇస్ మై దిస్ కాఫీ. ఓకే. నేను ఇంకా విశాఖ చెక్ పోస్ట్లో ఉంటాను. ఓకే. మామూలుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ నేను విజువల్ ఎఫెక్ట్స్లో డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. ఓకే. అది ఒక 6 years నుంచి చేస్తున్నా. బట్ చేసి నాకు ఎగ్జాస్ట్ అయిపోయాను. అంటే గ్రోత్ చాలా తక్కువ, చాలా అంటే గ్రోత్ ఉంది బట్ చాలా స్లో ప్రాసెస్ అనమాట. నేను నాకు ఎంప్లాయ్మెంట్ నాకు కొంచెం ఎర్నింగ్ చేసి ఇంకొంచెం సైడ్ ఇన్కమ్ అనేది చేసుకుందామని అనుకున్నాను. సో నేను నా పిఎఫ్ డబ్బులతో 1,50,000 ఎంతో అయింది, ఒక 2 years చేసింది. ఆ డబ్బులతో విత్డ్రాల్ 1,50,000 డ్రా చేసి నా ఇన్నోటివ్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అదే ఇది జంపింగ్ బౌన్స్. జంపింగ్ బౌన్స్ అనేది నాకు ఐడియా వచ్చిందంటే ఒక క్యామెల్స్ వల్ల. ఒక క్యామెల్స్ తిరుగుతుంటే రోజుకు ఒక ఏరియాలో తిప్పుతున్నాడు. సో ఒక ఏరియా తిప్పుతుంటే వారికి ఆ ఒక్క స్ట్రీట్లోనే వారికి ఇంతమంది బల్క్ అమౌంట్ వస్తుంది. సో నేను రోజుకు ఒక ఏరియా తిప్పుకుంటే అలా పర్ డేకి 2-3 ఏరియాస్ తిప్పితే వాడికి సో నేను అంటే కనుక్కున్నాను. కనుక్కుంటే వాడు రోజుకి మినిమం ఇన్కమ్ ఒక 1,000 రూపీస్ వస్తుంది. సో నాకు అలా ఐడియా వచ్చి రోజుకి ఒక ఏరియా తిప్పుకునే లాంటి ఐటమ్ ఉంటే పిల్లలు వస్తారు, కంపల్సరీ అట్రాక్ట్ అవుతారు. సో అలా అనుకున్న ఒక జంపింగ్ బౌన్స్ మీద స్టార్ట్ చేశాను. నన్ను ఇండియా మార్ట్లో నేను వెళ్ళి ఆన్లైన్లో కొన్నాను, గట్స్తో కొన్నాను. అది వస్తారో డౌట్, బట్ కొన్నాను మొత్తానికి. జంపింగ్ బౌన్స్ లక్కీగా ఐటమ్ వచ్చింది, ఫుల్ పేమెంట్ చేసేసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను. అంటే పవర్ సోర్స్ లేదు. పవర్ సోర్స్ని ఏమనుకున్నా అంటే రోజుకు ఒక స్ట్రీట్ ఏరియాలో తిప్పుకుంటూ అక్కడ దగ్గర ఉన్న పవర్ సోర్స్ హౌస్ హోల్డ్స్ని ఓనర్స్ని అడిగి ఒక టెంపరీగా ఒక 200 అలా ఇచ్చి ఆ పవర్ సోర్స్ తీసుకుని పెడదాం అనుకున్నాను. బట్ అది క్లిక్ అవ్వలేదు. సో నేనేం చేశానంటే ఇలా అవ్వదు, వర్కౌట్ అవుతుంది, మళ్ళీ ఇంకో 20,000 పెట్టి సెకండ్ హ్యాండ్ జనరేటర్ తీసుకున్నాను. సో అప్పుడు నేను ఎక్కడైనా అక్కడ పెట్టుకోవచ్చు, నో పర్మిషన్స్, నథింగ్. మొబైల్ లాగా, మొబైల్ ఎంటర్టైన్మెంట్ లాగా ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. నాకు ఎవరిని ఒక ప్లేస్ ఒక టెంపరీ ఈవినింగ్ 4 hours అట్లా పెట్టుకుంటే నాకు మా సీక్రెట్ సార్ ఎవరికి చెప్పకండి, నాకు ఒక రోజు Saturday-Sunday చేస్తే నాకు 5,000 జనరేట్ అవుతుంది. అది ఈజీగా జనరేట్ అవుతుంది ఒక వితిన్ 4 hours. నా కాస్ట్ వచ్చి ఒకరికి చిన్నపిల్లలకి 30 రూపీస్ అండి పర్ రైట్, 10 minutes. ఇలా కృష్ణకాంత్ పార్క్ లో పెడుతున్నాను, జూబ్లీహిల్స్ లో. సో ఇది ఇలా ప్రతి Saturday-Sunday పెడుతున్నాం, హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకెప్పుడైనా పండుగలప్పుడు పెడుతున్నాం కంటిన్యూస్ గా. సో నాకు అది జనరేట్ అయ్యేలా మంత్లీ నాకు ఒక 35,000 ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. మిగతా వారం రోజులు నేను ఖాళీయే. ఆ టైంలో నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నా. నా విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్. సో దాని మీద మూవీకి సంబంధించిన టెక్నిక్స్ అన్ని నేర్చుకోవడం, ట్యూటోరియల్స్ చూడడం, విఎఫ్ఎక్స్ సంబంధించింది చేసుకుంటూ డెవలప్ చేసుకుంటున్నాను. నాకు యాజ్ ఎ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. సో దానికి నా కెరీర్కి బిల్డ్ చేసుకుంటూ నేను చేసుకుంటున్నాను. అదే సార్. అంటే యాక్చువల్గా మీరు ఇది పెట్టాలనుకున్నప్పుడు చాలా మంది అనింటారు కదా, పేరెంట్స్ కానీ వీళ్ళు రిలేటివ్స్ కానీ చాలా మంది ఏంట్రా చదువుకొని ఇంత చదువు ఎడ్యుకేషన్ లేకుండా చేసే వాళ్ళ పనులను చేస్తున్నాం అని కొంచెం అంటే ఒక వ్యతిరేకత కూడా వచ్చింది కదా. అప్పుడు ఎలా మీరు దాన్ని ముందుకు తీసుకుపోయారు, ఎలా కన్విన్స్ చేస్తారు ఇంట్లో వాళ్ళని? యాక్చువల్గా మా డాడీ ఏసీపీ సార్, యాంటీ కరప్షన్ బ్యూరో. ఓకే. అసలు వాళ్ళ డిప్యూటీ లెవెల్కి ఆ స్టేటస్ కి చేయనివ్వరు. కానీ మా డాడీ ఫిలాసఫీ అంటే నేను ఎలా కష్టపడ్డా నువ్వు కూడా అలా కష్టపడి రావాలంటారు. ఆ ఫిలాసఫీ నాకు కూడా అలాగే ఇష్టము. సో నేను ఇంటర్మీడియట్ సీఏ వర్క్ చేశానండి, సీఏ ఐపీసీసీ వర్క్ చేశాను. తర్వాత నా వల్ల అవ్వలేదు, అప్పుడే ఆ ఐడియా వచ్చింది నా వల్ల కాదని అక్కడితో ఆపేశాను. ఐపీసీసీ వర్క్ చేశాను ఫస్ట్. తర్వాత అది అవ్వలేదు, నాకు అర్థమైపోయింది నా వల్ల కాదని తెలిసిపోయింది. అది టైం వేస్ట్ చేసే వాళ్ళు ఇంకేదైనా చేసుకుంటే ఆ టైం ఇప్పుడు మా ఫ్రెండ్స్ కి ఇంకా రాస్తున్నారు ఎగ్జామ్స్. సో అది కాకుండా నేను అది ఆపేసి నా విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఇష్టం, గ్రాఫికల్ వర్క్ అంటే ఇష్టం. సో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆడ నేర్చుకుని మా డాడీ ఇచ్చారు మనీ. ఆడ నేర్చుకుని ఆడలో వెంటనే ప్రైమ్ ఫోకస్ జాబ్ లో వచ్చింది, రామన్న స్టూడియోలో ఉంటుంది, హైటెక్ సిటీలో ఉంది. ఆ కంపెనీలో జాబ్ చేసి 6 years నుంచి జాబ్ చేస్తున్నాను. లాస్ట్ కి మా పేరెంట్స్ ఎలా కన్విన్స్ చేశారంటే వాళ్ళని అంటే మా ఫస్ట్ చాలా డిస్కరేజ్ చేశారు. ప్రతి పేరెంట్స్ కి చెప్పాను, మా చుట్టాలకి చెప్పాను, అందరు డిస్కరేజ్ చేశారు. అంటే నువ్వు చేయలేవు, నువ్వు హ్యాండిల్ చేయలేవు, అంతా ఫిజికల్ వర్క్, నువ్వు ఎప్పుడు సిస్టమ్ మీద కూర్చున్న వర్క్ ఇలాంటివి నువ్వు చేసుకోలేవు. సో నువ్వు నీ ఓన్గా చేసుకోగలితే ఐ మీన్ నువ్వైతే హోల్డ్ చేయలేవు, నువ్వు హోల్డ్ చేయాలని చెప్పేశారు. బట్ వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నేను ఒక 2 months వాళ్ళకి చెప్పకుండా మెయింటైన్ చేసి ఓన్గా పెట్టి సెటప్ చేసిన తర్వాత వాళ్ళకి చూపించాను. మంత్లీ ఇంత ఇన్కమ్ వచ్చిందని చూపించిన దాకా వాళ్ళు రియలైజ్ అయ్యి అప్పుడు అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు మా పేరెంట్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. అంటే ఎంతో కొంత వాడంతలో ఓన్గా చేసుకుంటున్నాడు, ప్లస్ మా పేరెంట్స్కి మా చుట్టాలు అందరికీ చెప్పుకున్నారు. సో అది అక్కడి నుంచి నాకు తెచ్చాను. ఇది చేసుకుంటూ నేను జాబ్ కూడా చేస్తున్నాను మిగతా టైం. మీలాగే ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, జాబ్ కోసం వెయిట్ చేయకోకుండా. అవును, కరెక్ట్. కొంతమంది అంటే ముందు ఆబ్స్టకిల్స్ ని ఆలోచిస్తున్నారు, వాటికి సొల్యూషన్ ఆలోచించట్లేదు. చాలా మంది మేము డిగ్రీ చదివాము, బీటెక్ చదివాము, ఇలాంటి వర్క్ చేయము, అలాంటి వర్క్ చేయము అని ఉంటారు కదా.
సో దానివల్ల కూడా అలా జాబ్స్ కి ప్రిఫర్ చేస్తారు, కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇలాంటివి ఏం చేయాలని చాలా మంది ఇష్టపడరు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీలాగా అందరూ ఇన్స్పైర్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఏమైనా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఏదైనా స్టార్ట్అప్ కానీ ఏదైనా పెట్టాలనుకుంటే బిజినెస్ లో? ఒకటే సార్, ఇంకోటి ముందు స్టేటస్ అనేది పెట్టుకోకూడదు. ఓకే, స్టేటస్ నా లైఫ్ ఇక్కడ వరకు అలా పెట్టుకుంటే మనం ఏ స్టాండర్డ్ లో చేయలేము. అది చీప్ వర్క్ అయినా ఎంత పెద్దగా అది మనీ వచ్చేది ఏదైనా అది పెద్దదనే చేయొచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను, మిల్క్ డిస్ట్రిబ్యూషన్. అది నేను మా రాజమండ్రిలో తీసుకున్నాను, లక్కీగా వచ్చింది. అది స్టార్ట్ చేయబోతున్నాను. ఏంటంటే మన డిగ్నిటీ లెవెల్స్ అనేది స్టాండర్డ్స్ లెవెల్ నా దగ్గర వరకే, అది చేస్తే నా ఇజ్జత్ పోతుంది, ఇలాంటి పెట్టుకోవద్దు. అది నేను ఎంత డౌన్ అని మా డాడీ ఏసీపీ, మా డాడీ వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తెలుసు, వాళ్ళు పట్టించుకోవాలి. అది ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళకే ఉంటుంది. అదే ఒక గ్రోత్ చేసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇప్పుడు స్టడీస్ చేస్తేనే జాబ్ వస్తాయనే రోజులు లేవు. ఇప్పుడు టెక్నికల్గా డెవలప్ అవ్వచ్చు. నేను విఎఫ్ఎక్స్ నాకు చదువు అంత రాదు కాబట్టి టెక్నికల్ వర్క్ వచ్చింది. అలా టెక్నికల్ వర్క్స్ చాలా ఉన్నాయి, అవి సెట్ చేసుకుని చేసుకోవచ్చు. అట్లా థ్యాంక్ యూ బ్రదర్, మీ ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పి చాలా మంది ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా హెల్ప్ అయితే అది చాలా హెల్ప్, నేను కూడా చాలా అప్రిషియేట్ అవుతాను. థ్యాంక్ యూ బ్రదర్.